ఏ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫైనల్గా పొలం దగ్గర చివరిసారి ముందనమాట. అంటే ఒక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్కి రెడీ అవుతాయి పొలాలు మొత్తం. ఇస్తాను ఇవి ఉన్నాయి కదా, ఇంకా మ్యాక్సిమం ఇది చివరిసారి అనమాట. ఇప్పుడు ఏంటంటే పైరు కొంచెం దోమ వస్తుంది. సో ఈ టైంలో దోమ మందు పురుగు మందు రాకుండా ఒకసారి స్ప్రే చేస్తే వితిన్ 15 రోజులు 20 రోజుల్లో మ్యాక్సిమం ఇంకా హార్వెస్టింగ్ అంటే వరి కోతకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్గా నేనంటే గత సంవత్సరం అంటే 2023 సేమ్ ఈ టైంలో ఇప్పుడు అంటే ఇదంటే మాది కొంచెం లేత పొలాలు కాబట్టి ఇలా ఉన్నాయి. పక్క ఊర్లలో పొలాలన్నీ హార్వెస్టింగ్కి వచ్చినాయి కాబట్టి వాటిలో ఇప్పుడు డైరెక్ట్ హార్వెస్ట్ చేస్తారన్నమాట. అంటే మిషనరీ పెట్టి ధాన్యాన్ని తీసేసుకుంటారు. దాంట్లో మెయిన్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరం రేటు 1400 రూపాయలు ఇస్తున్నారు. అంటే పచ్చివడ్డు అనమాట. పచ్చివడ్డు అంటే డైరెక్ట్గా హార్వెస్ట్ చేసేసిన వాటిని ఈ మిల్లర్లు అనేది కొనుక్కుంటారు. వాళ్ళు 1400 ఇస్తున్నారు. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత సంవత్సరం 1900, 1800 మినిమంగా 1750 రూపాయలు ఇచ్చారు ఈ టైంలో. అంటే ఇలా హార్వెస్ట్ చేసి మిషన్తో కట్ చేసే టైంలో అనమాట. కానీ ఈ సంవత్సరం 1400కి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ టైం కాబట్టి 100 అంటున్నారు. మేబీ ఇంకో 10 రోజులు అయితే వాటిని ఏ 1300 అంటారో అని అన్నా సరే ఆశ్చర్యం లేదనమాట. కానీ మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, వ్యవసాయం కాకుండా రిమైనింగ్ ఏదైనా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేటు తగ్గింది అనే ఫీల్డ్ అనేది మేబీ నాకు తెలిసినంత. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఒక పని చేస్తే 10 రూపాయలు ఉంటే వచ్చే సంవత్సరానికి కనీసం ₹1 పెరుగుతుంది, లేదా అదే రేటు ఉంటుంది. హార్వెస్ట్ వ్యవసాయం అవ్వచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, ఏదైనా కూలి పని కావచ్చు, సిమెంట్ పనికి వెళ్ళేవాళ్ళు కావచ్చు, మనం ఏదైనా షాప్కి వెళ్తే సిమెంట్ కొన్నా, ఐరన్ కొన్నా, ఇంకేదన్నా సరుకులు కొన్నా సరే ₹1 పెరుగుతుంది, లేదా అదే ప్రైస్ అనేది ఉండటం కామన్. కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఎంత దరిద్రంగా ఎంత వరస్ట్గా ఉంది అంటే పట్టించుకునేవాళ్ళు లేక ఏం చేయాలి. ఇప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ₹500 ఏదైనా రూపాయో లేదా ఒక 150 కాదు, ₹500 మార్జిన్ తేడా ఉంది. గత సంవత్సరం ఈ టైంలో 1900, 1800, లీస్ట్గా 1750 అలా ఉంది. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు నెంబర్ 1 క్వాలిటీ వచ్చిన ధాన్యం ₹1400 అంటే పచ్చివడ్డ అనమాట. మరి ఇప్పుడు దీన్ని ఎవరిని అడగాలి, ఏం చేయాలి? మరి ఇంత తగ్గుతుంటే అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలానే తగ్గినాయా? ఎరువుల బ్యాగ్ సంవత్సరానికి ఒక ₹50 ఎంతో పెంచుతారు. పురుగు మందులు పెంచుతారు, కూలి రేట్లు పెంచుతారు, నాటు రేట్లు పెంచుతారు. ఎక్కడికో ఎందుకు? ఆయిల్ రేటు పెరిగిందా? అండ్ వన్ మోర్, మా ఊర్లో ఇప్పుడు చూపిస్తాను మీకు కంటికి కనిపించే ప్రతి ఒక్క పొలము ఆయిల్ ఇంజన్లతోనే సాగు చేసేది. మరి సంవత్సరానికి ఆయిలే 2-3 వేలు అవుతుంది. మరి అది తగ్గిందా? ఎవరిని అడగాలి? ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా అంతే. ఇప్పుడు సడన్గా ₹500 మార్జిన్ వచ్చినప్పుడు ఎవడు ఎందుకు ప్రశ్నించరు?